మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 145వ దావీదు కీర్తన 19వ వచనము. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. చాలామంది ఒకరిని నాశనం చేయాలని కోరుకుంటారు. లేకపోతే కొంతమంది ఒకరి మీద అసూయ, కుళ్ళు అలా మనసులో పెట్టుకుని ఏదో కోరుకుంటూ ఉంటారు. అలా కోరుకుంటే దేవుడు ఆ కోరికలు నెరవేరుస్తారు అని అనుకుంటున్నారేమో, కానీ అలా చేయటం ద్వారా దేవుడు ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేర్చరు. మనము ఏది విత్తితే ఆ పంటను కోస్తాము. మరి ఎలాంటి వారి కోరికలు నెరవేరుస్తారు అంటే, దేవుని యందు భయము భక్తి కలిగి మనము కోరే కోరికలు మంచి కోరికలు అయితే, అది దేవునికి ఇష్టమైన కోరికలు అయితే దేవుడు ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తారు. కాబట్టి ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అంటే భయముతో కూడిన భక్తి. దేవుడు ఏదైతే మనకు చెప్తున్నారో ఖచ్చితంగా అది మనం చేసినప్పుడు, మనము ఏదైతే కోరుకుంటున్నామో, మనము ఏదైతే ఆశిస్తూ ఉంటామో అది మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయా, నీ యందు భయము భక్తి కలిగి మేము ఏదైతే కోరుకుంటున్నామో అది మా జీవితాలలో నెరవేరుస్తాను అని అంటున్నారు కదా తండ్రి. అయా, నీకు అయిష్టమైన కోరికలు ఏమైనా మాలో ఉంటే వాటి ద్వారా మేము దీవించలేమయ్యా, వాటి ద్వారా మేము ఆశీర్వదించబడలేము తండ్రి. అవి ఏమీ కూడా మా జీవితాలలో నెరవేర్చబడలేవు తండ్రి. నీకు స్తోత్రములయ్యా. అయా, మేము నీకు ఇష్టమైన వారముగా మేము బ్రతుకుదుము గాక యేసయ్యా. అలాంటి జీవితం మేము జీవించే కృపను దయచేయండి అయ్యా. అయా, మా మాటలు, మా చేతులు, మా నడకలు ఎప్పుడు కూడా నీకు మహిమ తెచ్చేవిగా చేయండి తండ్రి. నీకు స్తోత్రములు దేవా. మా దేశమును, దేశ ప్రజలను, దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారు ఏ పని చేసినను మీ యొక్క సఫలతను నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచండి దేవా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.